హాయ్, దిస్ ఇస్ డాక్టర్ స్వాతి కాసిగాని, జాన్సన్ డెంటల్ ఎక్స్టసీ. క్లీనింగ్ ఎప్పుడెప్పుడు చేయించుకోవాలి? జనరల్ గా కంప్లైంట్ వస్తేనే క్లీనింగ్ చేయించుకోవాలని కాదు, ఇయర్లీ వన్స్ నార్మల్ జనరల్ చెకప్ లాగా క్లీనింగ్ చేయించుకోవచ్చు. అలా కాకుండా కొన్ని బ్లీడింగ్ వస్తుంది, మీరు బ్రష్ చేస్తుంటే బ్లీడింగ్ కానీ, యాపిల్ లాంటివి ఏమైనా ఫ్రూట్ కొరుకుతుంటే బ్లీడింగ్ వస్తుంది, అలాంటి టైంలో క్లీనింగ్ చేయించుకోవాలి. గమ్ ఇన్ఫెక్షన్స్ ఉన్నట్టు అలా కొంతమంది మనం మాట్లాడుతుంటే దగ్గరగా మాట్లాడితే స్మెల్ వస్తుంది, అది మనం వాళ్ళకి డైరెక్ట్ గా చెప్పలేము, అలా అని మనం వాళ్ళ దగ్గర నుంచి అది వినలేము. సో అలాంటి కండిషన్స్ మన వల్ల వేరే వాళ్ళు ఫేస్ చేయకుండా ఉండాలన్నా మనం క్లీనింగ్ ప్రొఫిలాక్సిస్ అనేది చేయించుకోవాలండి. సో టూత్ కూడా గమ్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ అయితే అది క్లీన్ చేసాక ఆ స్పేస్ కనిపిస్తుందండి. ఆల్రెడీ ఆ ఇన్ఫెక్షన్ వల్ల అక్కడ ఉన్న గమ్ ని, బోన్ ని కూడా తినేస్తుంది. ఆ స్పేస్ ఏంటంటే మనం క్లీన్ చేసాక కనిపిస్తుంది, కానీ మళ్ళీ ఆ స్పేస్ ని క్లోజ్ చేయడానికి ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఈ ఇబ్బందులు ఏమీ లేకుండా ఉండాలంటే ఇయర్లీ వన్స్ అయినా మీరు క్లీనింగ్ చేయించుకోవాలి. దీని గురించి మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా పిన్ చేయండి. థ్యాంక్ యూ.